సిమెంట్ రోడ్ ఓపెనింగ్ కు వచ్చినటువంటి పెద్దలు, అదేవిధంగా మా సర్పంచ్ కొండరెడ్డి శివచంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఏ రోడ్లు కానీ, ఏ కాలువలు కానీ ఎక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా వరదరారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమానికి చాలా మంది, ఎందుకంటే ఓట్లు వేశారు, ఎంతో నమ్మకంతో ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ఉన్న ఇక్కడ లోకల్ ఉన్నటువంటి మా నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిధుల ద్వారానే వరదరారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నిధులు ఇవ్వడం ద్వారా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ వస్తున్నాయి. అదేవిధంగా కొత్తపల్లి పంచాయతీలో కూడా చాలా మనకు కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి. ఆ సమస్యలను కూడా సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఈ ముందుకు తీసుకొని పోయి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో ఖాదరాబాద్ అనే ఒక గ్రామం, అది పెద్ద ఊరు, దాదాపు 6,000 ఓట్లు ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామంలో గత చాలా రోజుల నుండి స్కూల్కి వెళ్ళాలన్నా చిన్నపిల్లలు, అందుకు రోడ్డు మార్గం, మెటల్ రోడ్డు ఉంది. ఎప్పుడైనా వర్షాలు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి తరుణంలో గతంలో కొద్ది రోజుల నుండి పంచాయతీ గారికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి చూసుకొని ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తే చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేదానికి బాగుంటుందనే తలంపుతోనే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ గత నెల రోజుల క్రితం మేము చెప్పడం జరిగింది. మేము ఇక్కడ తొందరలోనే సిమెంట్ రోడ్డు వేస్తాము, సిమెంట్ రోడ్డు వేసి ఈ సందుకు బాగుంటుందని చెప్పి అనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరోమారు వచ్చారు. ఈరోజు ఈ రోడ్డుకు మహర్దశ బట్టి స్టార్ట్ చేస్తున్నాం. సిమెంట్ రోడ్డు దాదాపు 15 లక్షల పైన ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోడ్డే కాదు, ఇంకా చిన్న అడ్డ రోడ్లు 1-2 ఉన్నాయి. అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ ఖాదరాబాద్ గ్రామం గతంలో నేను సర్పంచ్ గా ఎలక్షన్లు పెట్టినప్పుడు నాకే కాదు, మా అన్న కీర్తిశేషులు కోనిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా వారికి ఎనలేని ఆదరాభిమానాలు చూపించు మా అన్నను అప్పుడు 82లోనే సర్పంచ్ గా చేశారు ఈ గ్రామ ప్రజలు. అలాగే నేను సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు ఈ గ్రామంలో నాకు మంచి మెజార్టీ ఇచ్చి నన్ను ఆదరాభిమానాలతో చూసుకుంటున్నారు. ఈ గ్రామం అంటే మా అన్నకు కానీ, మా కుటుంబానికి కానీ ఈ ఖాదరాబాద్ గ్రామము ఎప్పటికీ మేము మర్చిపోము. అలాగే మమ్మల్ని కూడా ఈ గ్రామ ప్రజలు మా కుటుంబాన్ని ఎప్పుడు హక్కును చేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే గతంలో మా అన్న సర్పంచ్ గా ఉన్నప్పుడు 82-83లో వీళ్ళు ఖాదరాబాద్ నుంచి, అక్కడ మైలవరం నుంచి ఈ ఖాదరాబాద్కు వచ్చారు, ఇక్కడ చేరారు అందరూ. అప్పుడు నీళ్లు తాగాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉప్పు నీళ్లు వస్తున్నాయి, చాలా ఇబ్బందికరంగా. నెలకు అలా చేసిందానా అది ఒకటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి ముస్లింస్ వారి బరియల్ గ్రౌండ్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దినాము. ఇంకా ఏదైనా కానీ ఈ గ్రామంలో నీళ్ల సమస్య అనేది లేకోకుండా చేసినాను. ఎప్పుడు చూసినా 24 గంటలు నీళ్లు వస్తూనే ఉంటాయన్నమాట. ఏదన్నా ఒక కరెంటు లేకపోతే, ఏదైనా పైపులు బయలుపోతే తప్ప ఎప్పుడు చూసినా, ఎక్కడ పైకి నీళ్లు వస్తుంటాయి అన్నమాట. ఒక ఫ్లోర్, 2వ ఫ్లోర్ కూడా నీళ్లు ఎక్కుతా ఉంటాయి. సరే, ఏదైనా నాకు అవకాశం ఈ గ్రామ ప్రజలు అమితంగా ఇచ్చారు. వాళ్ళ రుణం తీర్చుకునేదానికి ఈ రోజు నేను సాయశక్తులా కృషి చేస్తున్నాను. డ్రైనేజీ సమస్య అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళ కాడ మోరీ అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నది, అది కూడా వేశాను. ఇంకా చిన్న పనులు ఉన్నాయి. ఈ గ్రామానికి ఖచ్చితంగా చేస్తాను. ఈ గ్రామ ప్రజలు మన్ననలు పొందుతానని చెప్పి కూడా మీ ద్వారా ఇక్కడికి వచ్చేసినటువంటి మా వార్డు మెంబర్లు అయితేనేమి, పెద్దలు అయితేనేమి అందరికీ హృదయపూర్వకంగా పేరున మరో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదేమైనా మన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరారెడ్డి గారు ఆ రోజు చెప్పారు, ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నా చేతనంత వరకు నేను చేస్తాను, రోడ్లు అయితేనేమి అన్ని వేస్తానని చెప్పినాడు. ఆయన మాకు ఈ పంచాయతీకి ఎనలేని అభివృద్ధి పనుల్లో ఆయన సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నాడు. ఇంకా బాగా చేస్తాడని కూడా నేను తెలియజేసుకుంటున్నాను.
ఉద్యాన ద్వారా మైదుకూరు రోడ్డు కూడా ప్రక్షాళన అవుతుంది, చాలా సుందరంగా తయారవుతుంది. అవునా పెద్ద ఆయన ఇంకా అభివృద్ధి పనుల్లో ముందుంటాడని చెప్పి ఆయనకు మన కొత్తపల్లి గ్రామ పంచాయతీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.